నా పేరు త్రిశాల. నేను భీమ్గల్ అంబులెన్స్ లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాను. 108 అంబులెన్స్ లో మేము 4 మెంబర్స్ ఉంటాము షిఫ్ట్ వైజ్ గా. మార్నింగ్ 2, నైట్ 2. షిఫ్ట్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు. మేము డ్యూటీకి ఎక్కగానే మాకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కాల్ అనేది వస్తుంది. ఆ కాల్ మాకు ట్యాబ్ ద్వారా వస్తుంది. ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది, ఏం జరిగింది అనేది ట్యాబ్ లోనే మాకు అన్ని చూపిస్తుంది. ఎక్కువ వచ్చే ఇన్సిడెంట్లు అంటే యాక్సిడెంట్ కేసులు మాత్రమే. అన్ని టూ వీలర్ యాక్సిడెంట్స్, 4 వీలర్ యాక్సిడెంట్స్ మాత్రం వస్తున్నాయి. ఎక్కువ 2 వీలర్ యాక్సిడెంట్లే జరుగుతున్నాయి. అందరు ట్రిబుల్ డ్రైవింగ్ చేయడము, డ్రింకింగ్ చేయడము, హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్ అనేది జరుగుతున్నాయి. మాకు వచ్చే కేసుల్లో ట్రామా కేసులే ఎక్కువ ఉంటున్నాయి. మైనర్ ఇంజరీస్, మేజర్ ఇంజరీస్ బాగా ఉంటున్నాయి. మేజర్ ఇంజరీస్ అంటే హెడ్ ఇంజరీస్, ఫ్రాక్చర్స్ మాత్రమే ఉంటున్నాయి. హెడ్ ఇంజరీస్ అయినప్పుడు హెడ్ ఇంజరీ అని తెలుసుకోవడానికి మేము కాల్ చేసి వాళ్ళకి తెలుసుకుంటున్నాము. వాళ్ళ ఓవర్ బ్లీడింగ్ అయితే బ్లీడింగ్ ఆపడం, వాళ్ళకి కాల్ చేసి అంటే ఏదైనా క్లాత్ ఉంటే క్లాత్ కట్టడము, ఖర్చిప్ ఉంటే ఖర్చిప్ కట్టడం లాంటివి చెప్తున్నాం. వచ్చేవరకు వాళ్ళు కూడా బ్లీడింగ్ కంట్రోల్ చేస్తున్నారు. తర్వాత మిగతా ట్రీట్మెంట్ అనేది మా అంబులెన్స్లో ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాము. మీ దగ్గరున్న గవర్నమెంట్ హాస్పిటల్కి తొందరగా తరలిస్తున్నాము. రోడ్లు హెల్మెట్ ధరించకపోవడం వల్లనే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయని నిర్ధారించడం జరిగింది. మైనర్ ఇంజురీస్ ఉన్న మైనర్ పిల్లలకు బాగా వెహికల్స్ ఇవ్వడం వల్ల కూడా జరుగుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఎక్కువ మన బైక్ పైన నుంచి పడడం వల్ల, మళ్ళీ డ్రంక్ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల యాక్సిడెంట్లు అనేది ఎక్కువ అవుతున్నాయి. మళ్ళీ వాళ్ళకు సీ కలరే కానీ పెట్టి మేము దగ్గర ఉన్న హాస్పిటల్ తరలిస్తున్నాము. హెడ్ ఇంజరీ కేసులు మాత్రం ఈ భీమ్గల్ చుట్టుపక్కల ఎక్కువ వస్తున్నాయి. ఎక్కువనైతే డ్రింక్ చేసడం వల్ల పిల్లలు, మైనర్ బాలికలకు బైక్లు ఇవ్వడం వల్ల అలాంటివి ఎక్కువ వస్తున్నాయి. యాక్సిడెంట్ అయిన వల్ల పిల్లలు ఇంజూరీ అయ్యడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతగానో బాధపడుతున్నారు. ఎక్కువనైతే డ్రింక్ చేయడం వల్ల యాక్సిడెంట్లు అనేది అవుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాలని అనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే పిల్లలకు, మైనర్ బాలికలు ఎవరైనా తల్లిదండ్రులు బైకులు కానీ ఇవ్వకండి. ఇచ్చి బట్టి పిల్లల ఇంజురీస్ అయినప్పుడు మీరు ఎక్కువ బాధపడాల్సి వస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాగా బాధపడుతున్నారు. బైక్స్ మాత్రం ఎవరికి లైసెన్స్ లేని వాళ్ళకు ఇలా ఇవ్వకండి. మైనర్ పిల్లలకు దయచేసి ఒకటి గమనించాలి తల్లిదండ్రులు. డ్రైవర్గా పనిచేస్తాము. నైట్ షిఫ్ట్ ఇద్దరము, డే షిఫ్ట్ ఇద్దరం ఉంటాము. మేము షిఫ్టింగ్స్ ఉన్నప్పుడు యాక్సిడెంట్ కేసులు బాగా వస్తున్నాయి. మైనర్ అబ్బాయిలు కానీ డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ చేయడం వల్ల హెడ్ ఇంజరీస్ బాగా జరుగుతున్నాయి. మైనర్ ఇంజరీస్ ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాము, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ. మేజర్ ఇంజరీస్ ఉన్నప్పుడు పై అధికార హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాము. మేము డ్రంక్ అండ్ డ్రైవ్ తగ్గించుకోవాలా, ట్రాఫిక్ రూల్స్ పాటించాలా, హెల్మెట్ కూడా ధరించాలని మేము అనుకుంటున్నాము. అంబులెన్స్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో సైడ్ ఇచ్చి మాకు సహకరించగలరని కోరుకుంటున్నాము. Thank you.